ఆత్మీయులందరికీ శుభోదయం. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవాలి. ఆయన ప్రార్థన చేస్తున్న తరుణంలో ఆయన మాట్లాడుతున్న మాట, వారు వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాము. మనము ఏకమై ఉండలాగన వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఆత్మీయులారా, దేవుడు ఏ అనుగ్రహమును మనకిచ్చారో మనం ఎరగాలి. ఏ మహిమను మనకి ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఆయన అనుగ్రహము మనము తన మహిమను పొందుకున్న వారమగా, తన మహిమతో నింపబడిన వారమగా, తన మహిమను ధరించుకున్న వారమగా, తన మహిమగా బ్రతకాలని. ఆత్మీయులారా, నీవు క్రీస్తుని ఎరిగి ఉన్నావా? రక్షకునిగా ఎరిగి ఉన్నావా? ఆ రక్షకుడు నీ తండ్రి అయి ఉన్నారని, ఆ రక్షకుడి యొక్క మహిమ నీకు ఇచ్చి ఉన్నారని, ఆ మహిమను కలిగిన జీవితం, ఆ మహిమలో జీవిస్తున్న ఆ బ్రతుకును నువ్వు కలిగి ఉంటున్నావా? గమనించు. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు ఆయన మహిమ. అది తండ్రి నీకు ఇచ్చిన అనుగ్రహము. ఆ మహిమను కలిగి ఆ మహిమలో ఆనందిస్తూ ఆ మహిమలోనికి చేరేంత వరకు నమ్మకమైన ఆత్మీయ జీవితంలో నమ్మకముగా బ్రతుకు. గాడ్ బ్లెస్ యూ.